హలో అక్క, ఎట్లున్నదే మీ తాన? ఏ పొద్దుందాకా ముసురు పెట్టినట్టే ఉన్నదే. మరి మీ తాన ఎట్లున్నదే చెల్లె? ఒక సంపుడు కాదే అక్క, 3-4 రోజుల సంది ఇరాం లేకుండా కొడతనే ఉన్నది. ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టనిస్తలేదు. అయితే మా అయితే చెల్లె పత్తులు పొలాలు ఆగమైతే అనుకుంటే ఆలస్యంగా నన్ను వచ్చి ఇంత ఆసరైతుంది. అన్నోళ్ళ తాను ఎట్లున్నాయో అటు సుతా మంచిగానే ఉన్నాయట్నే. ఊరవతల రొడ్డం కాడ బొయ్య వంగుతుంది వరద. గిట్లున్నాయట ఊర్లల్లా ఆనల ముచ్చట్లు. కొమరంభీం జిల్లా బెజ్జూరు ఏరియాలో కొట్టుడు కొట్టింది కదా, దెబ్బకు వాగులన్నీ వంగి ఊళ్ళని రౌండ్ అప్ చేస్తే చింతలమానేపల్లి కాడ రోడ్డే కొట్టుకపోయింది. ఇండ్లకెళ్ళి ఎవ్వరు బయటకు వెళ్ళొద్దని డప్పు సాటింపు వేసిరంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. చేళ్లకు పొలాలకు పోయేటోళ్ళు ఆగుల పూట ఒరిల పూట పోకుళ్ళయా, గొడ్లకు బల్రకు మేకలకు పోయేటోళ్ళు ఒరిల పూట పోకుళ్ళయా. ఆదిలాబాద్ జిల్లాలో మంచిగానే దంచుకునే వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుంటున్నాయి. జలపాతాలు దుంకే వరకు టూరిస్టులు బగ్గా పోతున్నారు. ఖండాల జలపాతం అందాలు చూస్తానికి దోస్తులతో పోయి ఒక పిల్లగాడు కాలం చేస్తే ఇంకా కూడా డెడ్ బాడీ దొరకలే. ఇక గంగాపురం ఊరలో తిప్పలు చూడండి, నాటుపడవ లేకుంటే ఊళ్ళకు ఓరాదు రారాదు. బండ్లు మనుషులు అందరు అటు మీదనే. ఇక మున్పే ఖమ్మం నాగం పట్టించిన మున్నేరు వాగు రువడి పెరిగే వరకు మంత్రి తుమ్మల సార్ పోయి చూసి పబ్లిక్ ఏం తక్లీఫ్ రాకుండా చూసుకోవాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఫ్లో ఎక్కువ అవకాశం ఉంటే వాళ్ళని మనం రిహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. భద్రాద్రి జిల్లాలో సీతావాగు వంగి పర్ణశాలలో నారాచీరల ఏరియా మునిగిపోతే సీతమ్మ విగ్రహం సగం మునిగింది. పొద్దుగాలనే ఇల్లందు ఖమ్మం హైవే మీద మంచుకొండ కాడ సక్కదనాల రోడ్డు మీద పెద్ద లారీ దిగవర్తే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు కరీంనగర్ కూడా మంచిగానే వారుతుండే వరకు లోయర్ మానేర్ డ్యాంలకు కొత్త నీళ్లు వస్తున్నాయి. మామిడాపల్లి పచ్చనూరు నడుమ కొక్కరకుంటకు గండివాడుతోటి అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే అయ్యిండ్రు. ఇక అటు మీది బాజుకు దంచుడుకు ములుగు జిల్లాలో బొగతా జలపాతం ఎట్లా దుంకులాడుతున్నదో. పార్కు మంచగూడ మునిగే వరకు పరిస్థితి ఎట్లా ఉన్నదని ఎవరిని ఓనిస్తలేరు. హల్లిగూడెంలో ఒట్టివాగు వంగుతుండటంతో ఒక గర్భిణిని దవాఖానకు తీసుకుపోతానికి ఇంటోళ్ళు గీతల తిప్పల పడ్డారు. వరంగల్ జిల్లా పాకాల సరస్సు నిండుకుండా అయ్యింది. మహబాద్ జిల్లా డోర్నకల్ల మున్నేరు వాగు పొంగుడు వంగుతుంది. భూపాలపల్లి జిల్లా మానేరు వాగు మీద వేసిన రోడ్డు మొత్తం కొట్టుకుపోయే వరకు రాకపోకలు బంద్ అయినాయి. అటు మేడిగడ్డకు వరద నూకొచ్చుతోటి 87 గేట్లు తెరిచి ఉంటే నీళ్లు కిందికి పోతున్నాయి. జనగామ జిల్లాలో మొన్నటిదాకా వరి నాట్లు వేస్తానికి తనలాన్న స్టేషన్ గన్పూర్ పాలకుర్తికి దేవాదుల నుంచి గోదావరి జిల్లాలు చేరుతున్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వగానే గీతీల పరుగులు పెడుతుంది గోదారమ్మ. ఆనల కోసం మీటింగ్ చేసిన రైతన్నలు మాత్రం ఫుల్ ఖుషీలు ఉన్నారు. చిగురు వచ్చే టైంకు మంచిగానే పడ్డాయి వర్షాలు. ఇక ఇట్లనే పడితే మాకు బోర్లు బీర్లు తగ్గకుంటుంటాయి. మొన్నటిదాకా కొద్దిగా గ్యాప్లు వచ్చినాయి బోర్లు. ఈ వారం రోజులు కొద్దిగా వర్షాలు పడ్డాయి అనుకో.